ఏంటి బెదరు ఈ సంబంధం కూడా ఉసుకోనా? వెరీ గుడ్. చూడు బెదరు, మాలాంటి సాఫ్ట్వేర్ కి సంబంధాలు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు మీకు రావు. పొలమైనా పెళ్ళమైనా భూమి ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి. నీకు ఏజ్ భూమి అయిపోతుంది, ఆవిడికి ఆయుష్ భూమి అయిపోతుంది. ఇక నీకు లైఫ్ లో జూమ్ బరాబర్ జూమ్ సరాబీ అసలు ఉండదు అనమాట. నీకు కూడా ఉండదు. నువ్వు తిన బెదరు. ఏంటి ఇడ్లీ అనుకుంటా? బాగా కంపండి, పెళ్ళి ఎలాగో కాదుగా. ఇక్కడ 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 ఏం జరిగింది? నీ ఎగిలి మాటలకి ఎంగిలిచే ఎదిలించాడు. ఇదిలించాడా? అదిలించుంటే తలకాలంలోను చేతులు కాళ్ళు కోనసీమలోనూ నీకెందుకురే ఇంత కొలెస్ట్రాల్? సాఫ్ట్వేర్ భూమిలో ఉండగా బ్యాంక్ వాళ్ళు ఎగవాడి మీకు రుణాలు ఇచ్చారు. ఆ రుణాలతో ఈ గృహాలు కట్టారు, ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు, 100 ఎకరాల పొలంతో పెళ్ళాలను తెచ్చుకున్నారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, కారేమో బ్యాంక్ వాళ్ళు ఎత్తుకెళ్ళారు, ఇల్లేమో మాంగారు కాపాడుతున్నాడు. పెళ్ళం తెచ్చిన 100 ఎకరాల్లో 1 ఎకరం అమ్ముకుంటూ దరిద్రంగా బతుకుతున్నావు. మా ఇంట్లో తన్నులు తింటున్నావు. సర్లే, భూమి పోతే పోయింది, కానీ భూమి మీద బతుకుండాలంటే మా ఆవిడతో పెట్టుకోకు. ఎప్పుడు కొడతాడో ఎప్పుడు నవ్వుతాడో తనకే తెలియదు. నువ్వు ఎలా ఉంటావు ఇంట్లో? అందుకే కదా నేను ఎప్పుడు బయట ఉంటాను. అది అలా భయపడాలి. బిల్ గేట్స్ వచ్చాడు, తలుపు తీవే. ఒక్క నిమిషంలో తలుపు తీయలేదు, నీకు చిత్తడి తలుపు తీ. నీకే పోయే కాలన్నా దరిద్రుడా. నన్నే తత్వ నేనేం చేస్తాను చూడు. అంత పరిసిందిరా నీకు? చుట్టుపక్కల మేమెవరం కాపురాలు చెయ్యక్కర్లేదా? కుమ్మండే. నన్ను కుమ్ముతారా? అయ్యా కుమ్మి ఎందుకు అలా కుమ్ముతున్నారు? ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి చెప్తా. అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే? అదే మేము అడిగేది. లక్షణంగా పెళ్ళా ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు, అందుకే కుమ్మాం. మీరేం మొహం పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. ఏం తగ్గచ్చి మేరీ బెహన్. కావాలంటే చూసుకోండి, మా ఇద్దరు రెడ్ గా ఉంటది. అర్థమైంది కదా? సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం, వెళ్ళండి అమ్మా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించేవి. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుంపుతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాఠీకి దూరంగా ఉంచితే బాగుంటది. లాఠీ? సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేశారు. జానకి, నీ ప్రాబ్లం సాల్వ్. బామ్మ దగ్గర తీసుకెళ్తారా? బామ్మ, నమస్తే బామ్మ. హాస్టల్లో కన్వీనియంట్ గా లేదని మన పక్కింటి కృషి గారింట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది బామ్మ. హారతిచ్చే వేళ వచ్చావు, అదృష్టవంతురాలివే. తీసుకోమ్మా. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు బామ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాఫీ తీసుకొస్తాను. బామ్మ, నేను కూడా వస్తాను. బాగా మేనేజ్ చేశానా? ఎక్స్క్యూజ్ మీ బ్రదరు. బ్రదరు, చిన్న డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో, లుక్స్ మీ ఇంట్లో. ఇదంతా ఎందుకు? అమ్మాయిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరే అని చేసి పెట్టచ్చు కదా. యాక్సెప్ట్ చేస్తారు? చెప్పండి. మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లా కనబడుతుందా? హోమ్ మసాజ్, సెల్ఫ్ మసాజ్, ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు భూమి పడిపోతుంది. అయినా ఈ మ్యాటర్ వదలను. ఏం చెప్తాడు? చెప్పను. అంగే పార్. కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయిన అమ్మాయిని శ్రీ తన పక్కింట్లో పెట్టుకున్నట్ట. మరి నీ పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం. నేను మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? డైరెక్ట్ అటాక్. అంటే రేప్ చేస్తావా? చిచి, నెక్స్ట్ వీక్ ఏఐసిటిఈ మీటింగ్కి మేమిద్దరం ఢిల్లీ వెళ్తున్నాం కదా. వెళ్తే అక్కడ మేమిద్దరం ఒకే హోటల్లో దిగుతాం. Sorry sir, we have only one room is available. Okay, no problem. ఇదంతా
అంతా మన ప్లానింగ్. అవునా? అయితే నేను నా బ్యాచ్మేట్ రూమ్కి వెళ్తా. అదేంటి శ్రీ, నైట్ అంతా డిస్కస్ చేయాలిగా. కమ్ ఆన్ శ్రీ. అంటే నీకు కంఫర్ట్గా ఉండదేమోనని. పిలిచిందే హాంఫర్ట్ కైతే కంఫర్ట్ లేకపోవడం ఏంటి? ఏమైనా అన్నారా మాస్టారు? కామా తురాణం నా భయం నా లజ్జ అన్నానంతే. అబ్బా మాస్టర్ ఏదో సంస్కృతం చదువుకుంటున్నారులే, నువ్వు మ్యాటర్ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, నలుగురు లేడీస్ మిక్స్ అయితే ఇంత మషాలానా? ఇద్దరం రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి రెస్టారెంట్కి వెళ్తాము. వైన్ ఆఫర్ చేస్తాను. తాగుతావా? ఆహా, ఆ టైంలో వర్షం పడితే ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ చెమటలు పడుతుంటే నీకు ఎఫెక్ట్ కావాలనే. నువ్వు ఈ బెడ్ మీద పడుకోకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. శ్రీ, నాకు నిద్దట్లో మీద కాలేసే అలవాటుంది. పర్వాలేదా? ఎంత బరువైనా మోస్తాడమ్మా. నీ కంఫర్ట్ అయితే ఓకే. కంఫర్ట్ దుప్పట్లో దూరాక ఇంకేముంటది? అక్కడ సంగీత లకరి, ఇక్కడ జోకర్ లహరి. ఇలాగే కాల్ జారిస్తాను నేను. ఏంటి మాస్టరు మంచి జోష్ మీద ఉన్నారు? ఇవాళ రేపు మా యూత్ అంతా ఇలాగే ఉన్నారు. ఎలా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ తర్వాత చూద్దాం. ఆ 4 మాటలేంటో చెప్పండి. అంతేనా? అంతే. హాయ్ హాయ్ శ్రీమన్నారాయణ గారు. హాయ్ శ్రీ. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. హాయ్ శ్రీ. హాయ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మన సంస్కృతం ఏదో సోది చెప్తుంటే. నాది సోదా, ఆయన ఏమో చిలక పలుకులా. ఏంటి మ్యాటరు? లుక్స్ జరిగాయంట. ఇవన్నీ రొటీన్గా జరిగేవే కదా. సరే, వీకెండ్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? ఏమీ లేదు. గ్రేట్, మా ఇంటికి డిన్నర్కి రావాలి. వాట్ స్పెషల్? మీరు రావటమే. మరి మన మాస్టర్ గారు కూడా వస్తున్నారా? ఏంటి మాస్టారు? అంటే ఆయన ఈవినింగ్ 6 to 10 వరకు Yeah. ఎండమావులు టీవీ సీరియల్లో బిజీగా ఉంటారు. నేను లింక్ మిస్ అయితే సింక్ అవ్వదు. పైగా ఆయన డైటింగ్ లో ఉన్నారు. చేస్తే నువ్వు డైటింగ్ చేయాలి, ఎందుకు చేయాలి? డోంట్ ఫర్గెట్ శ్రీ. బాయ్ బాయ్. మాకేమో ఉట్టుట్టి మాటలా, ఆయనకేమో మంచి మంచి డిన్నర్లా. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. హాయ్. హాయ్. రండి. అప్పుడే తలిపేసాడేంటి? ఓ, థ్యాంక్ యూ. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఓపెన్ చేయమంటారా? ఓపన్నా. ఎవరైనా డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అంటారు, లేకుంటే సంస్కృతంలో కృతజ్ఞతలు అంటారు. ఇదేనా అంటుంది. కాసేపు ఆగైనా ఓపెన్ చెయ్యాలిగా. తీయండి. నా వల్ల కావట్లేదు, మీరే విప్పండి. చిన్నముడేగా, లాగితే ఊడిపోతుంది. లాగేయ్. ఈయన పైకి రాముడు, లోపల కృష్ణుడు. ఏం వాయిస్తున్నాడయ్యా ఫ్లూటు? ఎలా ఉంది? బాగుంటుంది అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఆహా, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి. మొదలు పెడదామా? మొదలు పెడతావా? మీకు తొందర ఎక్కువ అనుకుంటాను. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. ఓ పట్టు పట్టేయడమే. రా. హే, 2 నిమిషం కాలేదు, అప్పుడే అనిపించేస్తున్నాడు. నాకు కరెంటు పోతే భయం అండి. కూల్ కూల్. కరెంటు పోతే భయమని వెళ్ళి ట్రాన్స్ఫారాన్ని వాటేసుకుంటున్నావు కదే. అబ్బో, వీడియో కనపడకపోతే కనపడకపోయింది, ఈ ఆడియో వినలేకపోతున్నాడు. నా వల్ల కాదు. భోజనం చాలా బాగుంది. గ్రేట్ జాబ్.
నేను చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. టేక్ కేర్. ఇంకెవడు? నువ్వే. బాగున్నాయి. నాకు డౌట్, మేడం అంటే మీకు ఎందుకంత ఇష్టం? కొందరికి తెలుపు అంటే ఇష్టం, కొందరికి నలుపు. పూర్తి కానివ్వండిరా. ఆగండి రాగండి. కొందరికి తెలుపు అంటే ఇష్టం, మరి కొందరికి నలుపు అంటే ఇష్టం. నాకు మహి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. సార్ మీరేమో సంస్కృతం, మేడం ఏమో ఇంగ్లీషు, మీరిద్దరు ఈస్ట్ వెస్ట్, ఈ రెండు ఎలా కలుస్తాయి? అంటే ఈస్ట్ వెస్ట్ కలిస్తే ది బెస్ట్ వస్తుంది నా ఫీలింగ్. ఒక ఐడియా వచ్చింది సార్. మేడం కనపడగానే కారిడార్లో సర్రన జారుకుంటూ వెళ్ళి మోకాల మీద కూర్చొని ఇలా రోజు ఫ్లవర్ తీసిస్తే సార్ నిలబడితేనే మేడం నడుము దగ్గరికి వస్తాడు. అటువంటిది వంగితే సెంటర్ లో ఇంటుంటాడు. కొట్టాడు కదరా. నా హైట్ గురించి వదిలేసి ఏదైనా హైటెక్ ఐడియా చెప్పరా? రెండు దిల్కుష్ లేవు సార్. లేవండి సార్, రేపు మాట్లాడుకుందాం. నేను బయట నుంచి తెప్పిస్తాను, కూర్చోండి. ప్లీజ్ ఐడియా చెప్పరా? అయితే ఇలా చెప్పండి సార్. తొలిసారి నిన్ను చూడగానే ఆగండి సార్, లోపల నుంచి రావాలిగా. అది గ్యాస్ ఆరా? మొదటిసారి నిన్ను చూసినప్పుడు నా మనసు పడిపోయింది. రెండోసారి నిన్ను చూసినప్పుడు నా చేతులు పడిపోయాయి. మూడోసారి నిన్ను చూడగానే నా కాళ్ళు పడిపోయాయి. నాలుగోసారి నిన్ను చూడగానే మొత్తం పడిపోయాయి. మొత్తం పడిపోయి సార్ ఎందుకు చూసుద్రా? సార్ ఏమన్నా హృతిక్ రోషనా, వెంకటరత్నం అయితేను? అబ్బో, క్యాంపస్లో రెస్పెక్ట్ బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టలేదురా. హాయ్, ఐఎమ్ న్యూ స్టూడెంట్. ఓ హాయ్. నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు. మా కాలేజీలో హెరేజా? అయిపోయాడు. ఎవడాడు? వాడా? కాదు, వాడా? ఎక్కువగా కొట్టొద్దండి, ఏదో 2 దెబ్బలేసి పంపించండి. అమ్మో, రౌడీ అనుకుంటా. ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు, నేను న్యూ జాయినింగ్ అండి. తెలుసమ్మా. మన క్యాంపస్ కి సెక్యూరిటీ పెంచాలండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకమ్మా? క్యాంపస్ లోకి ఎంటర్ అయి ఒకడు నన్ను హెరాస్ చేస్తున్నాడు సార్. ఎవరమ్మా అతను? ఇది అన్ఎక్స్పెక్టెడే. ఈ కాలేజీకి సెక్యూరిటీయే అతనమ్మా. పేరు శ్రీమన్నారాయణ. పర్ఫెక్ట్ ప్రొఫెసర్. ఈ క్యాంపస్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అతనే ముందుంటాడమ్మా. అతన్ని గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ. తను జానకని బిట్స్ పిలానీలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మన కాలేజీలో జాయిన్ అయింది. హాయ్. సార్ జస్ట్ మినిట్ సార్. సారీ సార్, మిమ్మల్ని చూస్తే ప్రొఫెసర్లా లేరు. సార్ సారీ సార్. ఇట్స్ ఓకే. బై ద బై, నేను చూసింది బుక్కే. అయ్యో, ఏం చూసాడమ్మా? ఇంతకీ మీరెవరు? అటెండరా? నువ్వు పర్సనాలిటీ చూస్తే పోస్ట్ ఫిక్స్ అవుతావా? కుర్రగా ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, ఎర్రగా ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ కాదు. హైట్, పర్సనాలిటీ, కలర్ తక్కువ ఉన్న బ్రిలియంట్ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు నాలాగా. సార్ సార్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఏం చూశాడు? బుక్ సార్. ఏ బుక్? ఇది ఈ బుక్ మాత్రమే చూశాడమ్మా. నా జీవితాన్ని బుక్ చేసేసావు. ఆ చూపు తిప్పుకోకుండా నువ్వే ఎలాగోలాగా అతన్ని బుక్ చేయాలమ్మా. నేను చెప్పింది నీకు అర్థమైంది. నీకు అర్థమైందనే విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ కెన్ డూ. నువ్వు డూతో అన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ డూ. డూతా. సార్ స్వీట్స్. మ్యాటర్ ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. దీని అంతటికీ కారణం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్. అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను కదా, అందరికీ టచ్లో చిన్న పార్టీ సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నేనెందుకులేమ్మా. మీరు రాకుండా ఎలా సార్? రానంటున్నాడు కదా,
అయినా మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? పాఠాలు చెప్పాలా, ఫైట్లు చేయాలా? నాలాంటి వాడు వచ్చాడు అనుకో, డిస్కోలు బ్రేకులు వచ్చు కాబట్టి ఓ అందం చందం. ఓకే సిద్ధు, నువ్వే కరెక్ట్. క్యారీ ఆన్. వెళ్దామా? హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎవరు? నా స్టూడెంట్ బామ్మ. నమస్కారం అండి. ఆ చేతికి దెబ్బేంటమ్మా? అది క్యాంప్. స్కూటీ స్కిడ్ అయి పడిపోయింది బామ్మ. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగేనండి. మీరు అబద్ధాలు ఆడతారా? బామ్మకి గొడవలంటే భయం. మీరు నవ్వడం నేను ఇప్పుడే చూస్తున్నాను సార్. క్యాంపస్లోనే నేను ప్రొఫెషనల్గా ఉంటాను, బయట మామూలే. అయితే నేను మీతో ఫ్రీగా ఉండొచ్చా? డెఫినెట్లీ. టేక్ కేర్. హాయ్ సార్. హాయ్. దెబ్బ ఎలా ఉంది? తగ్గిపోయింది. ఎప్పుడు బుక్సే చదువుతారా? ఎస్, ఆ రోజు కూడా నేను బుక్కే చూశారు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఫ్రెండ్స్తో వచ్చాను. ఓకే, క్యారీ ఆన్. బాయ్. బాయ్. అరే రే, సార్ సార్, సారీ సార్, సారీ సార్. ఇట్స్ ఓకే. సార్, అమ్మా గాయత్రి, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగుతున్నా? ఏం లేదు, ఇంత కోపంగా ఉండే మా అన్నయ్యతో రాత్రిలో ఇంత సరదాగా చనువుగా ఎలా ఉంటావా అని. డాక్టర్ గారిలో మీరు చూసింది ఒక షేడే, కానీ ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసా? అక్క అక్క బావొచ్చాడే. తెలుసు. ఇప్పుడు చూడు బావని ఎలా ఆట పట్టిస్తావు. ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు? డాక్టరేగా, ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని ప్లీజ్. ఏంటయ్యా? అదే గాయత్రి, రేపొద్దున వ్రతం ఉంది, 10 రోజుల దాకా ఇది కుదరదు. మూసేసుకుని పడుకో అయ్యా. ఏంటి తలుపులు? అయ్యో దేవుడా దేవుడా. ఏంటి బావా? అది అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది, 10 రోజుల దాకా కుదరదు. మూసేసుకొని పడుకోండి. ఏం ముయ్యాలి? కిటికీలు. ఏంటి బావా? అది అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు. అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి. ఇంకేం మూసుకోవాలి? దుప్పటి. అయ్యో పిన్ని, నేను ఎలా అనగానే బావ మొహం ఇంత అయిపోయింది. అవునమ్మాయి, నేను చెప్పలే, డాక్టర్లు అందరూ అంతే భయపడిపోతారు. గాయత్రి. అయ్యా నేను చిన్నయ్యా. మీరా? గాయత్రి అనుకున్నాలే. గాయత్రి, గాయత్రి. గాయత్రిని కాదు బావా. నువ్వా? గాయత్రి అనుకున్నాలే. మనం గాని కనపడితే
ఎవ్రీథింగ్ యూ అమ్మా హరి హరి గాయత్రి గాయత్రి బాబు ఏటా పట్టు నువ్వా గాయత్రి గాయత్రి అని దొరికినోళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళలేదనుకో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో ఎర్రన్నం తినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా. అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి? అక్క అక్క మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు. అమ్మో నువ్వు తొందరగా వెళ్ళక్క, లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు. రేపేదో వ్రతం ఉందట కదా, 10 రోజుల దాకా కుదరదన్నారు. వచ్చావేంటి? పర్వాలేదా?